హాయ్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, మధ్యలో ఛార్జింగ్ అనేది అయిపోయింది. సో దానికోసం అని చెప్పి మళ్ళీ నేను పవర్ బ్యాంక్ అనేది తీసుకొని స్టార్ట్ చేశాను వీడియో. సో ఇలా నేను చూసుకోలేదు, ముందుగా చూసుకుంటే నైటే ఆల్రెడీ నేను ఛార్జ్ చేసి పెట్టేవాడిని, కానీ నేను చూసుకోలేదు. సో అందుకోసం అని చెప్పి మీకోసం మళ్ళీ వీడియో అనేది స్కిప్ కాకుండా ఉండడానికి అని చెప్పి నేను ముందుగా పవర్ బ్యాంక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, సో మనం ఇంతకుముందు ఏవైతే ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము కలుపుకుంటూ ఉండాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఏదైతే టొమాటోస్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో అది మనము దీంట్లో వేసేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా కర్డ్ అనేది వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే మీకు వాటరీస్ లిక్విడ్ లాగా ఉండాలి అని అనుకుంటే మీరు మళ్ళీ పెరుగు అనేది మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకున్నాము, ఎందుకంటే మనకి ఇంతకుముందు ఛార్జింగ్ అయిపోయింది కదా. సో అయిపోయిందని చెప్పి నేను మా వైఫ్కి చెప్పాను, సిమ్లో పెట్టండి, ఎందుకంటే మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ వీడియో అనేది రావాలి. ఎందుకంటే మనం చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం వీడియో అనేది క్లియర్గా ఉండాలి. అయితేనే వాళ్ళు వీడియో తీసి మళ్ళీ కమెంట్స్లో రాస్తారు కదా. వీడియో ఏదైతే తీసిన వీడియోని మనం ఏదైతే చెప్పామో కమెంట్స్లో ఎవరైతే వీడియో అటాచ్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళకి 0 లైక్ వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. సో ఆ గిఫ్ట్ కోసమన్నా మీరు కమెంట్ సెక్షన్లో రాసుకోవాలి ఫ్రెండ్స్. సో అందుకే సిమ్లో పెట్టమని చెప్పాను. మన వీడియో కంప్లీట్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను యూట్యూబ్లో. సో మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి మనకి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్లో. సో అన్ని ఛానల్స్లో మనము డైలీ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. మన డైలీ రొటీన్లో ఏమవుతుంది ఏంటి అనేది చాలా వీడియోస్ అనేది మీకు ముందు చూడబోతున్నారు. సో అలాగే మీరు ఎవరైతే ఏ వీడియోస్ అయినా సరే మీరు చూసి కమెంట్ చేసి మీ బాగున్నాయని కమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పినట్టే మీకు గిఫ్ట్ కూడా ఉంటుంది. సో కొద్దిసేపు మనము ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇలా కలపలేదనుకోండి కింద మాడిపోతుంది. సో దానివల్ల మనకి బిర్యానీ అనేది టేస్ట్ అనేది పోతుందండి. సో అలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పి మనము మధ్యలో కలుపుతూ ఉండాలి. సో కొద్దిగా కలిపి ఇప్పుడు మనం ఏదైతే సిమ్లో పెట్టుకున్నామో దాన్ని కొద్దిగా హై ఫ్లేమ్లోకి చేస్తున్నాను, కొద్ది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో కొద్దిగానే ఉంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మళ్ళీ లిక్విడ్ అనేది మొత్తం కింద డ్రై అయిపోతుంది. సో డ్రై కాకుండా మనం ఆల్రెడీ కర్డ్ అనేది వేసాము. కర్డ్ ఎందుకు వేసాము, మనకి కొద్దిగా లిక్విడ్ సబ్స్టాన్స్ ఉండాలని చెప్పి కర్డ్ అనేది వేసాము. సో అలా కాకుండా మనకి డ్రై ఉండాలని చెప్పి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఓకేనా. సో మీరు కూడా మధ్యలో చూస్తూ ఉండండి, మీకు తగినంత. మీ హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చు, లేదంటే మీడియం, అది మీ ఇష్టం అండి. సో లిక్విడ్ అనేది మొత్తం ఫామ్ అయిపోతుంది. సో మనకి ఆయిల్ అనేది కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందండి. మనం ఏదైతే కుక్ చేస్తున్నామో ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది. సో దానివల్ల మనకు తెలిసిపోతుంది ఇది కుక్ అయిందా కాలేదా అనేది తెలిసిపోతుంది. ఓకే. సో కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనము ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు ముందు ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, సో మనము బిర్యానీ ఎంతవరకు కుక్ అయిందో అనేది ఒకసారి టెస్ట్ చూద్దాము. సో మనకి రైస్ అనేది ఉడుకుతుంది, చూడండి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో రైస్ అనేది బాయిల్ అవుతుంది. అయినా కొద్దీ మనము బాస్మతి రైస్ తీసుకున్నాము, దాన్ని ఉడకబెడుతున్నాము. సో ఇది అయినా కొద్దీ మనకి ఫ్లేవర్ అనేది, స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. చూడండి, మీకు నేను ఇక్కడ చూపెట్టలేను, కానీ మీరు కుక్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఆ స్మెల్ అనేది చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. యా. సో మనం నెక్స్ట్ ఇంకా ముందు ఏమవుతుంది అనేది చూస్తుందాం ఫ్రెండ్స్. చూడండి, వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్. ఇది ఇంతవరకు
ఆల్రెడీ మనము 20 మినిట్స్ అయిపోయింది. చూస్తుండండి, ఇలాగే వాళ్ళు స్నానం చేసిన తర్వాత హాయిగా పడుకుంటారు. వాళ్ళకి మంచిగా రెడీ చేసి మనం పడుకోబెట్టామనుకోండి, హాయిగా వాళ్ళు హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ, కొంతమంది అయితే 2 అవర్స్ కూడా హాయిగా పడుకుంటారు అలాగే లేవకుండా. సో మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ చెయ్యొద్దు అస్సలు. మనకి ఏవైతే వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ అనేవి ఈ టైంలో మనం కంప్లీట్ చేస్తూ, మనం కూడా అప్పుడప్పుడు ఎవరైతే పిల్లలు పడుకుంటారో 5 months బేబీస్ కానీ, వాళ్ళకన్నా చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళు ఆ టైంలోనే మనకి ఒకవేళ కుదిరింది అనుకోండి, మనం కూడా పడుకోవడానికి ట్రై చేయాలి. అయితేనే మనకి రెస్ట్ దొరుకుతుంది. వాళ్ళు లేసారనుకోండి, సో అప్పుడు మనకి మళ్ళీ వాళ్ళని చూస్తూ ఉండాలి. వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా మనం కూడా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మన డే అనేది కూడా స్మూత్గా హాయిగా ఫినిష్ అయిపోతుంది డైలీ. సో నెక్స్ట్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మనకి ప్రతి వీడియో ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అది మీకు వెంటనే, మనం అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు ఓపెన్ చేసి మనం పెట్టిన డైలీ అప్డేట్స్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. అలా వస్తున్నాయి మీకు. నెక్స్ట్ వచ్చే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అలానే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మనము చూస్తూ ఉందాము ఇప్పుడు పాప వచ్చేసి ఎంతసేపు పడుకుంటుంది అనేది. మన వీడియో ఆల్రెడీ 20 మినిట్స్ దగ్గర 20 మినిట్స్ అనేది క్రాస్ అయిపోతుంది. సో ఆల్రెడీ 10 మినిట్స్ ముందే తను పడుకుంది. సో మనకి ఎంతసేపు పడుకుంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో లేదా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం కంప్లీట్ పిక్చర్ అనేది, వీడియో అనేది తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, మీరు అలాగే చూస్తూ ఉండండి. మేము ఇలానే వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ మన రైస్ బిర్యానీ కోసం అని చెప్పి మనం రైస్ ఏదైతే కుక్ చేస్తున్నామో దాని దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం చూడండి మనకి రైస్ అనేది ఏమవుతుంది అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వావ్ రైస్ అనేది ఎలా బాయిల్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మనం ఇందులో కొన్ని రైస్ వేసాము. మనం ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నామో దానికి తగ్గట్టు మనం రైస్ అనేది కుక్ చేసుకుంటాము. సో మనం ఏదైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకుంటాము. వాటర్ వేసుకొని దీంట్లో మనకి బిర్యానీ కాబట్టి దాల్చిన చెక్క లేదంటే జీలకర్ర కావాల్సిన అనుకుంటే, అలాగే మీకు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కానీ లేదా పుదీనా కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బిర్యానీ కాబట్టి మీరు బిర్యానీ ఆకు కానీ లేదంటే దాల్చిన చెక్క, స్టార్ కానీ అలాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందు మనకి ఇప్పుడు కర్రీ అనేది ఎక్కడి వరకు వచ్చిందో, బిర్యానీ కోసం మనం పన్నీర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా, అది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనము బిర్యానీ కోసం అని చెప్పి, పన్నీర్ బిర్యానీ కోసం అని చెప్పి పన్నీర్ అనేది డీప్ ఫ్రై చేసుకొని ఇక్కడ పక్కకు పెట్టుకున్నాము. సో దీన్ని మనం ముందు ఏం చేస్తాం అనేది కూడా మీరు వచ్చే వీడియోస్లో మీరు మొత్తం కంప్లీట్ వీడియో చూస్తే మీకు దీని గురించి మొత్తం వీడియో అనేది రివీల్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనము యాక్టివ్గా ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి చూడండి మన వీడియో డైలీ రొటీన్ అనేది చూస్తూ ఉండండి మీరు. సో ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కర్రీ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, ఎక్కడి వరకు బాయిల్ అయింది, ఏమవుతుంది అనేది చూస్తాము మనము. సో ఇక్కడ నేను చూసేసరికి అయితే మా వైఫ్ ఆల్రెడీ దీన్ని ఆఫ్ చేసేసింది ఫ్రెండ్స్. నాకు తెలియదు, స్టవ్ ఆఫ్ చేసేసింది. ఆల్రెడీ కుక్ అయిపోయింది అనుకుంటా, అందుకని చెప్పి తను ఆల్రెడీ ఆఫ్ చేసేసింది. నేను చూడలేదు అసలు, తను మూత పెట్టేసింది. సో అలా అని చెప్పి నేను నార్మల్గా పాపతో నేను వీడియో తీద్దామని చెప్పి అక్కడ ఉన్నాను. సో ఆ టైంలో వచ్చేసి ఆఫ్ చేసింది అనుకుంటా, నాకు తెలీదు. మూత ఆన్ చేసి చూసేసరికంటే ఇది ఆల్రెడీ మొత్తం డ్రై అయిపోయింది. సో అందుకని చెప్పి తను ఏం చేసింది, ఆఫ్ చేసేసింది. సో ఆఫ్ చేసిన దాన్ని మనము ముందు ఇంకేం ప్రాసెస్ చేస్తాం ఏంటి అనేది మొత్తం కంప్లీట్ వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు యాక్టివ్గా చూస్తుండండి.
మొత్తం ఛానల్లో పెట్టిన వీడియో కంప్లీట్ వీడియో అనేది చూస్తుండండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది ఒక 80% అనేది కుక్ అయిపోయింది. సో మనము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఏదైతే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్తో ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో, సో దానిపైన మనము లేయర్స్ అనేది మనం రైస్ అనేది వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా లేయర్స్ వేసుకుంటూ ఉంటే, ఎందుకంటే మనకు కర్రీ అనేది కింద నుంచి బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పన్నీర్ దమ్ బిర్యానీ. సో మనం లేయర్స్లో వేస్తూ, అలాగే మనం పన్నీర్ అనేది పైనుంచి క్యూబ్స్ లాగా వేస్తూ ఉన్నామనుకోండి, సో అది బాగా కుక్ అయిపోతుంది. సో ఇలా చేస్తూ ఉండగానే ఏమైపోయిందంటే మనకు పాప అనేది లేచిందండి. చూడండి, పాప లేచింది. సో ఏడుస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతసేపు పడుకుందో పాప. ఓన్లీ 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ అలా పడుకుంది. సో హాఫ్ అన్ అవర్లోనే లెగిసింది తను. చూడండి ఎంత హాయిగా, ఇంకా నిద్ర వస్తుంది, కానీ ఏదో డిస్టర్బ్ అయిందో మరి ఏందో తెలీదు. చూడండి లేచి ఏడుస్తుంది, ఇంకా నిద్ర వస్తుంది అనుకుంటా. చూస్తుండండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎత్తుకుంది పాపని. తనని రెడీ చేసి పడుకోబెట్టాం కాబట్టి అలానే ఉంది, ఇంకా హాయిగా పడుకుంది. రెడీ చేసేసరికంటే తనకు ఆల్రెడీ నిద్ర వచ్చేసింది కాబట్టి పడుకోండిపోయింది అలానే. సో చూడండి, ఇంకా కళ్ళు నలుస్తుంది, ఇంకా నిద్ర వస్తుంది అనుకుంటా, కానీ ఇంకా టైం పడుతుంది తను పడుకోవాలంటే. ఇంకా పడుకోబెట్టాలంటే కూడా చాలా కష్టం అండి, తనని అస్సలు పడుకోదు. చూస్తుండండి ఫ్రెండ్స్ మనకి. సో పాపయ్య కూడా మీకు ముందు చాలా వీడియోస్ వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో చూడండి ఏడుస్తూ ఉంది, చూడండి. సో ఇంతలోనే మనకు ఇక్కడ రైస్ అనేది మొత్తం కంప్లీట్ రైస్ అనేది వేసేసారు. సో మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్. సో దాన్ని కూడా మనం కావాలంటే లేయర్ బై లేయర్లో వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం కింది నుంచి మనము ఎప్పుడైతే బిర్యానీ అనేది తినేటప్పుడు తీస్తామో, సో అప్పుడు ప్రతి లేయర్లో మనకి పన్నీర్ అనేది మంచిగా వస్తుంది. యా, సో మొత్తం కంప్లీట్ వీడియో అనేది మీకు ముందు వస్తుంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్ వీడియో అనేది చూస్తూ ఉండండి. సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలా సబ్స్క్రైబ్ చేస్తూ మీరు ఈ వీడియో ఏదైతే మనం తీసామో, సో దాన్ని కూడా మీరు కంప్లీట్ వీడియో అనేది చూసారనుకోండి. చూసి సో ఇప్పుడు మనము కావాలంటే మనం పైనుంచి వేసుకోవచ్చు పన్నీర్ క్యూబ్స్ అనేవి, లేదంటే మనం మిడిల్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మా వైఫ్ వచ్చేసి తను కొన్ని కింద వేసింది, కొన్ని మిడిల్లో వేసింది, అలాగే ఇంకొక చాలా మిగిలాయి కాబట్టి పైనుంచి కూడా తను మొత్తం పన్నీర్ క్యూబ్స్ అనేవి వేసేస్తుంది. చూడండి, లేయర్ బై లేయర్ మనం ఇలా పన్నీర్ అనేది వేసుకుంటూ ఉన్నాం అనుకోండి. మనం ఇలా వేసిన తర్వాత ఇక మళ్ళీ దాన్ని కలిపామనుకోండి, అది ఏమవుతుందంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఏదైతే చూడండి మనం ఇలా నైస్గా మ్యారినేట్ చేస్తూ హాయిగా పెట్టుకున్నాం అనుకోండి, సో బాగుంటుంది, మనకి చూడడానికి కూడా అందంగా బాగుంటుంది. సో పన్నీర్ క్యూబ్స్ అనేవి కూడా మనం అలా మనము ఒకటే దగ్గర కాకుండా వెరైటీ అంటే ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి క్యూబ్స్ని, సో అది ఒక్కళ్ళకే కాకుండా అందరికీ వస్తుంది పన్నీర్ అనేది కూడా. సో ఇలా పెట్టేసి మనము సాఫ్ట్గా ఒక లెవెల్కి తీసుకొచ్చేసాలి, రైస్ కూడా లెవెల్కి తీసుకొచ్చేసి అలానే మనం హాయిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లిడ్ అనేది క్లోజ్ చేసేసాలి, ఎందుకంటే ఇది కూడా మనము చేసేది పన్నీర్ దమ్ బిర్యానీ కాబట్టి. సో మొత్తం మ్యారినేట్ అనేది అయిపోయిన తర్వాత మనం ఒక రైస్లో తీసుకొని పన్నీర్ అనేది కూడా రెడీ చేసేసి, అన్నీ రెడీ చేసేసి రైస్ కూడా వేసేసి, మీకు ఇష్టం ఉంటే ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. ఇలాంటి కడాయి కావాలి అనే అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎలాంటిదైనా తీసుకొని దాంట్లో రైస్ అనేది కుక్ లేదు రైస్ కుక్కర్లోనే చేసుకోవాలనుకుంటే మీరు రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అది మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి కడాయి నేను మళ్ళీ షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే అలా ఏమి ఉండదు. మీకు కావాల్సిన ఏదైనా సరే ఉంటే మీ ఇంట్లో ఏదైతే ఐటమ్ అవైలబుల్లో ఉంది దాంతోపాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడికి మార్కెట్లో వెళ్ళి కొత్త తీసుకొచ్చుకోవాలి అనే అలా ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను లిడ్ అనేది క్లోజ్ చేసేసాను.
దీనిపైన ఏదైనా ఒక వెయిట్ పెడదాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి మనం ఇక్కడ సిమ్లో పెట్టాము. సో మీకు కావాలంటే మీ స్టవ్ అడ్జస్ట్మెంట్ బట్టి ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేను ఇక్కడ మీడియంలో పెట్టాను, ఎందుకంటే కొద్దిగా ఫ్లేమ్ అనేది నాకు మీడియంలో హై ఉంటుంది. హైలో పెడితే ఇంకా చాలా హై ఉంటుంది ఫ్రెండ్స్. సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ స్టవ్ బట్టి. ఇది నాకు పెద్ద బర్నర్, సో దాన్ని బట్టి నేను మీడియంలో పెట్టాను. మీడియంలో పెట్టేసి నేను లిడ్ అనేది క్లోజ్ చేశాను కదా. దీనిపైన ఏదో ఒక వెయిట్ పెడదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి చాలా వెయిట్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ నాకు దగ్గరలో మనం దీంతో అప్పాలు చేసుకుంటాం తెలుసు కదా ఫ్రెండ్స్. సో దాన్ని పెట్టాను, ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో నుంచి మనకి ఏదైతే కింద నుంచి కుక్ అవుతూ ఉంటుందో ఆ స్మెల్ బయటకు రాకుండా ఉండడానికి అని చెప్పి మనం ఈ అప్పాలు చేసుకునేదాన్ని ఈ వెయిట్ని మనం దీనిపైన లిడ్ పైన పెట్టాము. సో మీకు కావాలనుకుంటే పక్క నుంచి పిండి కూడా పెట్టుకోవచ్చు. గోధుమ పిండిని నార్మల్గా మనము చపాతీ పిండి చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని కూడా పెట్టుకోవచ్చు. దానిలో నుంచి కూడా మనకి స్మోక్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకే ఏది అవైలబిలిటీ ఉంది, ఎక్కడి నుంచి మనకి స్మోక్ అనేది లోపల నుంచి బయటకు రావద్దు. దమ్ పన్నీర్ బిర్యానీ కాబట్టి మనకి దమ్ అనేది లోపల మంచిగా కుక్ అవుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది హాయిగా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసం అని చెప్పి నేను ఈ లిడ్ పైన ఇది పెట్టేశాను. సో పెట్టేసి మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఒక 5 to 10 minutes అనేది ఇది కుక్ అవుతూ ఉండాలి. సో చూస్తూ ఉండండి, చూడండి కొద్దిగా పొగలు అనేది బయటకు వస్తుంది, కానీ ఇలా రాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇలా వచ్చాయనుకోండి, రైస్ అనేది ఏదైతే మనం దమ్ కోసం పెట్టామో అదంతా స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఓపెన్ చేసినప్పుడు స్మెల్ అనేది రాదు. సో దీన్ని కూడా కవర్ చేయడానికి ఏదో ఒకటి నేను ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చేసేటప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేసి మంచిగా కుక్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మీకు హాయిగా బాగుంటుంది. మీరు తినేటప్పుడు కూడా గుమగుమలుగా టేస్టీగా హాయిగా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మధ్యలో చూడండి మా వైఫ్ ఏం చేస్తుందో, క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసింది అప్పుడే. ఎందుకంటే తను మల్టీ టాస్కింగ్ ఫ్రెండ్స్, చాలా పనులు అనేది చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూనే ఉంటుంది. అటు పాపని చూస్తూ ఇలాగే మల్టీ టాస్క్ చేస్తూ ఉంటుంది. క్లీనింగ్ ఇలా కుకింగ్ అయిపోలేదు, అప్పుడే తను క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేస్తుంది. యా, సో చూద్దాం ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. సో అది కుక్ అయినంత వరకు మనం చూస్తూ ఉన్నాము. అయిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. మన వీడియో ఇలాగే వస్తుంటాయి, డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, ప్రెస్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ బెల్ ఐకాన్లో. ఓకే ఫ్రెండ్స్, విల్ కంటిన్యూ లేటర్. హాయ్ ఫ్రెండ్స్, సో నేను చెప్తూనే ఉన్నాను కదా, మా వైఫ్ ఆల్రెడీ తను మల్టీ టాస్కింగ్ అని. సో ఆల్రెడీ బిర్యానీ ఆడ స్టవ్లో ఇంకా కుక్ అవుతూ ఉండగానే తను మొత్తం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసిందని చెప్పాను కదా. అలానే బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేసింది, రెడీ చేసి పెట్టేసింది. చూడండి, అన్నీ క్లీన్ చేసేసింది. ఇక్కడ మనం ఏవైతే వాడామో కుకింగ్ చేయడానికి, మిక్సీ గ్రైండర్ కానీ అవన్నీ ఏదైతే వాడామో అవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మనం బిర్యానీ అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, సో మనకి ఈ లిడ్ పైన ఏదైతే మనము అప్పాలు చేసేది పెట్టామో అది తీసేసాము. సో ఇప్పుడు మనకి ఇది ఎంతవరకు కుక్ అయింది, ఏమవుతుంది, రైస్ అనేది మనకి 80% ఇంతకుముందు కుక్ అయింది కాబట్టి మనము 100% కుక్ అవ్వడానికి అని చెప్పి మనము ఒక దాంట్లో మొత్తం లేయర్ బై లేయర్లో మ్యారినేట్ చేసి పెట్టాం కదా. సో మనకి కింది నుంచి హాయిగా లిడ్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే ఇప్పుడే తినేయాలి అన్నట్టు ఉంది, కానీ ఏం చేస్తాం మనం, ఇంకా మొత్తం ఫైనల్గా కుక్ అవ్వలేదు కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫైనల్గా కుక్ అయిన తర్వాతనే మనం దీన్ని ఓపెన్ చేసి తినాల్సి ఉంటుంది. సో ఇంకో ఆల్రెడీ మనం ఒక 5 to 10 minutes అనుకున్నాం కదా, 5 minutes అయిపోయింది. ఇంకొక 5 minutes అనేది మనము ఇంకా
కుక్ అవ్వడానికి అని చెప్పి మళ్ళీ లిడ్ పెట్టేసి దానిపైన మళ్ళీ అది పెట్టేసాము, అప్పాలు చేసుకుని వెయిట్ పెట్టాము. సో పెట్టిన తర్వాత అది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా 5 minutes అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సర్వింగ్ చేసుకొని తినడమే లేట్ ఫ్రెండ్స్. మనము వెయిట్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని చూస్తుండండి ఫ్రెండ్స్. ఇలానే వీడియోస్ చాలా వస్తుంటాయి మీకు ముందు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా వైఫ్కి కొద్దిగా ఏదో ఒకటి తినాలనుకుంటుంది. సో అందుకని చెప్పి తను కిట్ క్యాట్, ఫ్రిడ్జ్లో ఉన్న కిట్ క్యాట్ అనేది ఓపెన్ చేసి తిందామని చూస్తుంది. సో హ్యావ్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ కిట్ క్యాట్. సో ఈ బ్రేక్ టైంలో తను ఈ కిట్ క్యాట్ అనేది తినడానికి అనేది చూస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తుంది చూడండి. సో ఓపెన్ చేసేసింది ఆల్రెడీ. సో ఇక్కడ హాల్లోకి వచ్చేస్తాం మేము. హాల్లోకి వచ్చి ఇక్కడ కూర్చొని తను కిట్ క్యాట్ బ్రేక్ అనేది స్టార్ట్ చేసింది చూడండి. వ్యూవర్స్ మీకు కూడా తినడానికి అని చూపిస్తుంది. సో మీ బదులు నేను ఇక్కడ తినేస్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తన దగ్గర నుంచి తీసేసుకున్నాను, తింటున్నాను. సో మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కిట్ క్యాట్ అనేది ఇంకా మెల్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే మనకి చూడండి ఎంత బాగుందో కిట్ క్యాట్ అనేది. సో చాక్లెట్స్లో మనకి చాలా ఇష్టమైన చాక్లెట్ వచ్చేసి కిట్ క్యాట్ ఫ్రెండ్స్. సో మాకు ఇద్దరికి కిట్ క్యాట్ అనేది చాలా ఇష్టం, అందుకని చెప్పి చాలా కిట్ క్యాట్ అనేది తింటూ ఉంటాము మా ఇంట్లో. సో చూడండి ఫ్రెండ్స్, పాప కూడా మనకి రెడీ అయిపోయి ఏడుస్తుంది కదా ఇంతకుముందు. సో అందుకని చెప్పి బయట తీసుకెళ్ళి ఆడిపిస్తుంది మమ్మీ. సో తను ఏడుస్తుంది కాబట్టి బయట తీసుకెళ్ళి ఆడిపిస్తుంది మమ్మీ. సో మా వైఫ్ వచ్చేసి తను తింటుంది కిట్ క్యాట్. సో ఇప్పుడు మనం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్ళిపోయి మనకు రైస్ అన్నది ఎక్కడి వరకు కుక్ అయిపోయిందో చూద్దాం. సో అది టెస్ట్ చేసింది, హీట్ అయ్యిందా కాలేదా అనేది. హీట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి అలానే తీసేసింది. చూడండి ఫ్రెండ్స్, తీసేటప్పుడు హీట్ అవుతుందా కాలేదా. సో లెడ్ ఓపెన్ చేసేసాము. సో ఓపెన్ చేసిన తర్వాత పొగలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో. ఆ స్మెల్ కూడా అలానే వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. బిర్యానీ, పనీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే మీరు పైన నుంచి గార్నిష్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, క్యారెట్ని తురుముకొని అది వేసుకోవచ్చు. సో పైనుంచి క్యారెట్ వేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ అవన్నీ గార్నిష్ కోసం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు తినాలనిపిస్తే మీకు అంటే దాంతో ఏం డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కానీ స్మెల్ కానీ అదంతా బాగుంటుంది కాబట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు. మాకు అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు తినేటప్పుడు అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఏం వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీరు చేసేటప్పుడు ట్రై చేయండి, చేస్తూ ఉండండి, మీకు చాలా బాగుంటుంది అది. సో చూడండి ఫ్రెండ్స్, అసలు మేము టైమే చూసుకోలేదు కుకింగ్లో పడి. టైం అనేది మాకు ఆల్రెడీ 2:30 అయిపోయింది. మేము ఎప్పుడో స్టార్ట్ చేద్దామని అనుకున్నాము, కానీ స్టార్ట్ చేయడమే లేట్ అయిపోయింది. కుకింగ్ అనేది కూడా మనకి దగ్గర 45 to 1 hour పట్టింది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనము పన్నీర్ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో మనం ఇలా లేయర్ అనేది కూడా తీసుకోవచ్చు, లేదంటే మనము మొత్తం కింది నుంచి తీసినా కూడా చాలా బాగుంటుంది. వన్ సైడ్ అలా తీసామనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కింద ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దమ్ ఏదైతే ఉడికిందో, సో దాన్ని మనం కింది నుంచి తీస్తే మనకి ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక సైడ్ నుంచి తీస్తూ ఉండాలి మనం. ఇలా సైడ్ నుంచి తీస్తూ ఉంటే మనకి కంప్లీట్గా వస్తుంది. చూడండి కింద నుంచి మనకి ఏ విధంగా వస్తుంది ఆ గ్రేవీ అనేది. మనం ఏదైతే ఆనియన్స్ అవన్నీ ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కింద నుంచి బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనము చేసుకున్న దాన్ని సో ఇప్పుడు మనం టేస్ట్ చేస్తూ ఉండాలి, చూద్దాము. ఇలా
సో మా వైఫ్ ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత పన్నీర్ బిర్యానీ చేసింది ఫ్రెండ్స్. ఏ విధంగా అయ్యిందో చూద్దాము. సో తను కూడా సర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనకి పన్నీర్ బిర్యానీ అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మీకు కావాలనుకుంటే మీరు సైడ్కి రైతా కానీ లేదంటే ఏదైనా మీకు నార్మల్గా మనకి బిర్యానీతో పాటు కర్రీ అలా ఇస్తారు కదా, సూప్ లాగా. సో అది కావాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాకు ఆల్రెడీ 2:30 అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు ఇంకా ఏది ట్రై చేయలేదు, ఎందుకంటే దీంతోనే మాకు ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది. సో అందుకోసం అని చెప్పి ఏది ఇంకా ట్రై చేయలేదు. సో టైం కూడా లేదు కాబట్టి ఆల్రెడీ మేము మార్నింగ్ కూడా లిటిల్ బ్రేక్ఫాస్ట్ అనేది చేసాము. సో టైం ఆల్రెడీ 2:30 అయిపోయింది కాబట్టి మనము దీంతో అడ్జస్ట్ అయిపోదాం ఇప్పటికని చెప్పి మేము స్టార్ట్ చేసేసాము తినడం. సో ఇప్పుడు మనము టేస్ట్ ఎలా అయ్యిందో అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో వేడిగా చేతులకు తగులుతూ ఉంటే వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఆ పొగలు వస్తున్నాయి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు ఇక్కడ చూస్తుంటే పొగలు ఎలా వస్తున్నాయి హాట్ వేడిగా. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో చూద్దాం మనం. వావ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు పన్నీర్ బిర్యానీ. ఇలా కూడా మనం మసాలా లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎన్నో రెస్టారెంట్స్లో నుంచి తెచ్చుకున్నాం కానీ ఇలా మాత్రం ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. అస్సలు మసాలా లేకుండా మనం పన్నీర్ బిర్యానీ అనేది రెడీ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. మసాలా తినడం కూడా మన హెల్త్కి అంత బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెస్టారెంట్స్లో కానీ బయట కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ మొత్తం మసాలాతో అన్నీ చేస్తూ ఉంటారు. సో అది డైలీ తినడం కూడా మనకి హెల్త్కి అనేది చాలా అంత బాగోదు. సో అందుకని చెప్పి మనం ఏ మసాలా లేకుండా మనం ఈ పన్నీర్ బిర్యానీ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంత స్పైసీగా లేదు, ఏం లేదు, నార్మల్గా మీకు లిటిల్గా. దీంతో పాటు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఏదైనా కర్రీ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే రైతా కూడా చేసుకున్నారనుకోండి మీకు చాలా బాగుంటుంది. కానీ మనకు టైం లేదు కాబట్టి మనం రైతా అలా ఏం చేసుకోలేదు ఇప్పటికైతే. దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఒకవేళ ఈవినింగ్ టైం ఉంటే రైతా ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీకు పార్ట్ 4లో కానీ 5లో కానీ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. స్టే ట్యూన్ చేస్తూ ఉండండి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాము. ఈ రైస్ అనేది మనం ఏదైతే పెట్టుకున్నామో అది కంప్లీట్ చేద్దాం. సో అప్పటి వరకు వేచి చూడండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా వైఫ్ మొత్తం ప్లేట్ అనేది ఖాళీ చేసేసింది. సో మీకు ఇక్కడే తెలిసిపోవాలి ఏ విధంగా బిర్యానీ అనేది బాగా అయిందనేది. సో చూడండి తను మళ్ళీ పెట్టుకోవడానికి చూస్తుంది ఆల్రెడీ. సో మసాలా లేకుండా మనం పన్నీర్ బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి తను మళ్ళీ ఎంతగానం తను మళ్ళీ పెట్టుకుంటుంది. సో తనకి కూడా తను చేసిన బిర్యానీ చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి తను మళ్ళీ సర్వ్ చేసుకుంటుంది. సో మనది ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్. చూడండి మనం కూడా తినేస్తున్నాం. మొత్తం మనకి చాలా పెట్టింది కాబట్టి మనకు కొద్దిగా లేట్ అవుతుంది. కానీ మనం వీడియో తీస్తూ తింటున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, అంతా మీకోసమే. సో వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనకి కంప్లీట్ వీడియో అనేది బ్లాగ్ రూపంలో వస్తుంది పన్నీర్ బిర్యానీ అనేది. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అనుకున్నట్టే మనం చిన్న చిన్న క్యూబ్స్ అలా చేసుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా మనము ఒక్కొక్క ముద్దకి ఒక క్యూబ్ అనేది వేసుకొని అలా తినడానికి బాగుంటుంది. సో ఇలా తిన్నామనుకోండి, మనకి మసాలా లేకుండా మనం పన్నీర్ బిర్యానీ అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి
ఈ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది బాగా కుక్ అయిపోయింది. దానికే మనం అన్నీ పట్టేసాం, మసాలాలు ఇట్లా అన్నీ పట్టేసాం కాబట్టి మనకి టేస్ట్ విధంగా చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుందని చెప్తారు. యా చూడండి, ట్రై చేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ. మీకు అస్సలు వైట్ రైస్ తింటున్నాను అనే ఫీలింగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకు చూస్తూ ఉంటే వైట్ రైస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది వైట్ రైస్ కాదు, పన్నీర్ బిర్యానీ వితౌట్ మసాలా. సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనము ప్లేట్ ఖాళీ చేసేసాము. ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం కంప్లీట్గా తినేసాము. సో చూడండి, ఈ విధంగా ఉంది. మీకు పన్నీర్ బిర్యానీ అనేది ఇప్పటికీ ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. సో ఇలాగే మీరు మొత్తం కంప్లీట్గా తినేసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకున్న బిర్యానీ, ఏదైనా ఫుడ్ ఏదైనా సరే వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయొద్దు ఎప్పుడైనా ఫుడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ముందు వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్లో. అన్నిటినీ మీరు కంప్లీట్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.